సో చెప్పండి అన్న, జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్ ఉంటుంది అండ్ ఆల్మోస్ట్ నవీన్ యాదవ్ పేరు చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ నవీన్ యాదవ్ని సపోర్ట్ చేసే వాళ్ళంతా కూడా రౌడీలు. సో జూబ్లీహిల్స్ లో రౌడీ రాజ్యం జరగబోతుంది అని పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తుంది. ఏం చెప్పారు? బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రంలో పెద్ద పెద్ద రౌడీలని ప్రోత్సహించి ఇలా ఎలక్షన్స్ వచ్చినాయని పాపం నవీన్ యాదవ్ అన్న పేరుని బదనాం లేపాలని ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో కుట్రలు, ఆయన క్యారెక్టర్ పైన ఎన్నో విమర్శలు చేసుకుంటూ ఉన్నారు. వాస్తవానికి నేను మీకు ఒకటే చెప్తున్నా, మొన్నటిదాకా సల్మాన్ అన్నతోడు ఎవడో వాడు బీఆర్ఎస్ పార్టీని పెద్ద పెద్ద మాటలతోటికే విమర్శిస్తుండే. వాళ్ళకి సిగ్గుందో శరణం ఉందో తెలియదులే, కానీ ఏదైతే వాళ్ళు వాషింగ్ పౌడర్ నిర్మాణి బీజేపీ పార్టీని అంటుండ్రి. మొన్నటిదాకా ఏదైతే ఈయన బీఆర్ఎస్ పార్టీని తిరుగుతుండే కదా, ఇలా ఆయనను తీసుకొచ్చి బీఆర్ఎస్ పార్టీలో కలుపుకున్నారు. మళ్ళీ వాషింగ్ పౌడర్ నిర్మాణం ఎవరు చేసినట్ట. అంతేకాకుండా ఆయన పైన పోక్సో కేసు ఉంది, 25 కేసులు ఉన్నాయి. మళ్ళీ ఇలా రౌడీని తీసుకొని ఏ పార్టీలో ఉన్నట్ల, రౌడీని ఏ పార్టీలో కలుపుకున్నట్ల మీరే చెప్పాలా. నవీన్ యాదవ్ అనే తోడు రౌడీ కాదు. ఏదైతే పేదోళ్ళని కొట్టి బీదలకు పెట్టేతోడు మంచి సహాయం చేస్తాడు. అంటే ప్రధానంగా చూసుకుంటున్న జూబ్లీహిల్స్ లో ప్రచారంలో భాగంగా సో కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది సీతక్క కావచ్చు ఇట్లా వీళ్ళందరూ వస్తున్నారు. అయితే రౌడీలతో ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పేసి పెద్ద ప్రచారంగా తీసుకుంటారు. మీరు చూసింది, నేను చూసింది అందరూ వాస్తవమే. పెద్ద పెద్ద గడ్డాలు, పెద్ద పెద్ద దండలు పెట్టుకున్న వాళ్ళ రౌడీలు అనుకుంటారు. ఈ జూబ్లీహిల్స్ దాదాపు 25,000 మంది సినిమా కార్మికులు ఉన్నారు. సినిమాల్లో పనిచేసే వాళ్ళు కూడా మాకు సాయం చేసినాడని వీడు వచ్చి ప్రచారంలో కలిపినారు. మీరు వాళ్ళని రౌడీలు అనుకుంటే సినిమాలో రౌడీ చేస్తే ఆయన వాళ్ళు రౌడీలేనా? ఏం అడుగుతారా అన్న? కాబట్టి వాళ్ళంతా అభిమానంతో వచ్చిన వాళ్ళు, రౌడీలు కాదు. వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో పనిచేసే ఆర్టిస్టులు. అండ్ కొంతమంది మీరు చూసి ఉంటారు, సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కొంతమంది మహిళలు చికెన్ అంటే బోర్వీకేసిన కోడిని చూపించుకుంటూ సో కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ విధంగా కొన్ని వ్యాఖ్యలు ఏం చెప్తారు? అది మొత్తానికి ఆర్జుడు ఆ బీఆర్ఎస్ పార్టీలో పనిలేని క్రిషాంక్ గాడు ఉంటాడు. వానికి కంటోన్మెంట్ ఎలక్షన్స్ లో పాపం ఎమ్మెల్యే సీట్ ఇస్తారేమో అని చాలా తాపత్రయపడిండే. కానీ ఆయనకు చివరికి ఏం చేసినారు, టికెట్ ఇవ్వలే. ఇలా మళ్ళీ వచ్చేసారి ఎలక్షన్లో నాకు టికెట్ వస్తుందేమో అని మాకు కంటోన్మెంట్ ఎలక్షన్స్లో బై ఎలక్షన్ చేస్తే ఏం చేసలేరని ఆయన చెప్తున్నాడు. మరి ఇలా కంటోన్మెంట్ ఓసారి పోయినట్టయితే ఎలివేషన్ క్యాడర్ ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిన తర్వాత 303 కోట్లతోటికే ఇవాళ కేంద్రంతో కొట్లాడి దానికి పర్మిషన్ తీసుకొచ్చినాడు. అంతేకాకుండా తాగునీటి సమస్యను తీర్చినాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక డ్రైనేజీ, సీసీ రోడ్లు, అక్కడ కంటోన్మెంట్లు ఇవన్నీ ఎందుకు జరిగినాయంటే బై ఎలక్షన్స్ వచ్చినాయి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచినాడు కాబట్టి ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఇవాళ వాళ్ళు కోడిబొచ్చు తీసుకొని మాకు 10 ఏళ్ళు ఆ కోడిని చూపించి కేసీఆర్ ఇదే కోడి ఇదే చికెన్ అన్నట్లు చేసినారు. మేము చికెన్ వండి ప్రజలకి మంచి బిర్యానీ, చికెన్ కూర పెట్టి అభివృద్ధి కూడా అట్లా చేసినాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి గెలిచే అవకాశం ఉంది ఇక్కడ. అంటే హరీష్ రావు మాట్లాడుతూ కంప్లీట్ దండుపాలెం బ్యాచ్ అంతా దిగింది జూబ్లీహిల్స్ లో అని చెప్పేసి నిన్న మాట్లాడుతాం. వాళ్ళ దండుపాలెం బ్యాచ్ ఓడేమో ఈ ఫార్ములా ఈ రేస్ కేసు అంటాడు, ఓడేమో డ్రగ్స్ అంటాడు, ఓడేమో ఫోన్ ట్యాపింగ్ అంటాడు, ఓడేమో కల్వ అది కాళేశ్వరం అంటాడు, ఆమెమో లిక్కర్. వాళ్ళే దండుపాలెం బ్యాచ్ లెక్క కొట్లాడి పాపం బిడ్డ ఒతుక్కు, కొడుకొతుక్కు, అల్లుడొతుక్కు చూస్తున్నాం కదన్న పరిస్థితి. మళ్ళీ మీరు అడిగితే ఎట్లుంటుంది చెప్పు. సో ఫైనల్ చెప్పండి, జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ గారి భారీ మెజార్టీతో గెలుస్తారంటారా? అన్న ఈడ ప్రజలు ఇంకొకటి ఆయన మాగంటి సునీత కూడా పాపం వాళ్ళ ఆయన చనిపోయిన ఉండొచ్చు, సింపతి ఉంది, నిజమైన సింపతి మాకే ఉంది. కానీ బీఆర్ఎస్ పార్టీలో ఆ సింపతిని రాజకీయం చేయాలని ఆలోచిస్తున్నారు. కానీ ఇక్కడ జూబ్లీహిల్స్ ప్రజలు సింపతిని కోరుకుంటలేరు, ఏదైతే అభివృద్ధిని కోరుకుంటున్నారు. ఇప్పుడు సింపతిని చూసి మేము ఓటేస్తే తిరిగి మాకు సింపతే వస్తుంది. కానీ ఈరోజు మాకు అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ పార్టీ కావాలని ఈరోజు ఈ సంక్షేమ పథకాలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే చేతలతో కాకుండా పనులు చేసి చూపించింది. దాదాపు 150 కోట్ల అభివృద్ధి తోటికే ఇక్కడ జూబ్లీహిల్స్లో ఏదైతే సీసీ రోడ్లు అనుకోండి, ఏదైతే స్ట్రీట్ లైట్లు అనుకోండి, కమిటీ హాల్ అనుకోండి, డ్రైనేజ్ అనుకోండి, ఇక్కడ మస్తు అభివృద్ధి చేసింది. ఇదే అభివృద్ధిని జూబ్లీహిల్స్ ప్రజలు కోరుకుంటున్నారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే సన్న బియ్యం అనుకోండి, ఉచిత బియ్యం అనుకోండి, రేషన్ కార్డులు అనుకోండి, ఇందిరమ్మ ఇండ్లు అనుకోండి, దేశ చరిత్రలో ఎన్నడూ కాని విధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీ చేసి చూపించిండు. ఇట్లా ఈ అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. నవీన్ యాదవ్ మంచితనం కూడా దీనికి పనికొస్తుంది. అంటే రేవంత్ రెడ్డి విషయానికి వస్తే సో రేవంత్ రెడ్డి గారు అసలు పరిపాలన రావట్లేదు, అనేది అయిపోయింది, అసలు పరిపాలన శాతం అవ్వట్లేదు అని చెప్పేసి చెప్తారు. ఇంక ఇది 10 ఏళ్ళ ఉన్న అధికారం నుండి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన వాళ్ళే చెప్పాలా. ఇలా వాళ్ళు చేసిన పాపాలను గడగనికనే సరిపోతుంది. వాళ్ళు చేసిన అప్పులకు వడ్డీలు కట్టుకుంటా ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి దిశగా ముందుకు పోతున్నాడు. ఇంకా వాళ్ళకి పచ్చకామరులకు పచ్చగా కనపడిచినట్టు వాళ్ళకి అట్లనే కనపడిస్తారు. ఇలా అధికారం పోయిందనే అహంకారంతో విచ్చల విడిగా ఇలా ఈ జూబ్లీహిల్స్ లేకొచ్చి పిచ్చి కుక్కల లెక్క తిరుగుతున్నారు. వాళ్ళకేం సమాధానం చెప్తావు? ఇక్కడ ఎవరు ఎన్ని చేసినా ఏం చేసినా నవీన్ యాదవ్ గెలుపు ఖాయం. కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుంది జూబ్లీహిల్స్.